హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు, శుభాలు. యెహోవా ఉన్నతమైన దేవుని నామంలో మీకు అందరికీ శుభములు. పరిశుద్ధుడు, నిత్య నివాసి, హృదయాంతరంగ సింహాసనాసీనుడైన దేవుని మహాకృప మనల్ని సంరక్షించి సంఖ్యలో చేర్చి గడిచిన దైవ సన్నిధి నుంచి దైవ సన్నిధి వరకు సంరక్షించిన దేవుడు, అందును బట్టి కృతజ్ఞతలు. పరిశుద్ధ దినం, ఆరాధనా దినం, దేవుణ్ణి సమీపించి మహిమ పొరుద్దాం. దేవుడు చేసిన మేళ్లను బట్టి హృదయపూర్వకమైన ఆరాధన దేవునికి సమర్పిద్దాం. పరిశుద్ధ దిన ఆరాధన కలిసి ఆరాధిద్దాం, దేవుణ్ణి మహిమ పొరుద్దాం. దేవుని కొరకు మనల్ని మన హృదయాలను ఆత్మ సంబంధమైన స్తుతి ఆరాధనలతో దేవునికి సమర్పిద్దాం, దేవుణ్ణి సమీపిద్దాం. పాటల ద్వారా ఆరాధన ప్రారంభించుకుందాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. పాటల ద్వారా ఆరాధన ప్రారంభించుకుందాం. హల్లెలూయా. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని, నమ్మదగిన దేవుడని. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. నష్టములెన్నున్నా సాగరాలెదురైనా, నష్టములెన్నున్నా సాగరాలెదురైనా, ఆయనే మన ఆశ్రయం ఇరుకులో ఇబ్బందులలో. ఆయనే మన ఆశ్రయం ఇరుకులో ఇబ్బందులలో, ఇరుకులో ఇబ్బందులలో. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. విరిగి నలిగిన హృదయములో దేవదేవుని సన్నిధిలో, విరిగి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో అనిశము ప్రార్థించిన కలుగురీవులు మనకెన్నో. అనిశము ప్రార్థించిన కలుగురీవులు మనకెన్నో, కలుగురీవులు మనకెన్నో. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరొక పాట ద్వారా దేవుని మహిమ పరుద్దాం. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను. వాటి కన్యు పేర్లను పెట్టుచున్నవాడని, వాటి కన్యు పేర్లను పెట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు, ప్రభు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని, జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్న మాటలు పరిశుద్ధ గ్రంథం, నూతన నిబంధన గ్రంథం, యాకోబు పత్రిక తీద్దాం. పరిశుద్ధ గ్రంథం యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం 8వ వచనాన్ని చదువుకుందాం. రెవరెండ్ జి. పెర్సిస్ విక్టర్ పాస్టర్ గారు చదివి వినిపిస్తారు. దేవుని సన్నిధి. దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్న మాటలు యాకోబు 4, 7, 8 వచనాలు. 4వ అధ్యాయం 7, 8 వచనాలు. నేటి ధ్యానం నిమిత్తము ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7, 8 వచనాలు. The scripture portion for this hour of meditation is from James 4th chapter 7th and 8th verses. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను
పరిశుద్ధ పరచుకొనుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో మనకు జ్ఞానము ఆశీర్వాదము చేత నింపును. ఆమేన్. దైవ సన్నిధి మనల్ని మనం దేవునికి కనపరుచుకుందాం. దేవుని సన్నిధి, దేవుని వాక్యము జీవంగా హృదయంలో ముద్రించబడాలి. లేదా విన్న వాక్యంలోని జ్ఞానము ఆశీర్వాదము పొందుకోదగ్గ హృదయంగా దేవునికి మన హృదయాలను సమర్పిద్దాం. దేవుని మహాకృప జ్ఞానం చేత ఆత్మ చేత దేవుడు నింపును గాక. పల్లవి వచనం పాట పాడుతూ ఉండగా హృదయాలు దేవునికి జీవం ముద్రింపదగ యోగ్యమైనదిగా, అర్హమైనదిగా, అటు రీతిగా దేవునికి సమర్పిద్దాం. జీవం ముద్రింపబడకుండా అడ్డుపడుతున్న ప్రతి తలంపు, ప్రియ ఆలోచన, నడిపింపు ఒప్పుకొని విడిచిపెట్టినదైతే ఒప్పుకొని విడిచిపెట్టుట, దేవా క్షమించు మమ్మను అన్నదైతే దేవా నీవు మమ్మను క్షమించు అన్న రీతిగా దేవుణ్ణి సమర్పిద్దాం. మనల్ని మనం పరీక్షించుకుందాం. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తారా పర్వత సముద్రముల కన్నా గొప్పది. ఓ యేసు నీ ప్రేమ అగమ్యానందమే, హృదయము నిండెను ప్రభుని కార్యములు గంభీరమైనవి. అగమ్యానందమే, హృదయము నిండెను ప్రభుని కార్యములు గంభీరమైనవి. ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు, ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తారా పర్వత సముద్రముల కన్నా గొప్పది. ఓ యేసు నీ ప్రేమ. తండ్రి వందనాలు, స్తుతులు, స్తోత్రము. మీరు చేసిన మేలును బట్టి వందనాలు. మీరు చూపిన కృపను బట్టి వందనాలు. క్షేమము, అభివృద్ధి మీరు ఇచ్చిన దేవుడు ప్రభువా. నాయన మాలో ప్రతి ఒక్కరిని మీరు దర్శిస్తున్న రీతిని బట్టి వందనాలు ప్రభువా. సమూహంగా సమాజంగా ప్రభువా నీ నామమును మహిమపరచడానికి మాకు జ్ఞానమును, ధైర్యమును, యోగ్యతను అనుగ్రహించండి ప్రభువా. మేలు చేత మమ్మల్ని తృప్తిపరచండి ప్రభువా. వ్యర్థమైన వాటికి మనసు పెట్టగా ప్రభువా తండ్రి మేమును మాతో కూడా ప్రభువా ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభువా నీ యందు తన మనస్సు పెట్టడానికి, మా మనస్సులు పెట్టడానికి, నీ యందు నిలిచి ఉండటానికి మాకు సహాయం చేయండి. వాక్యమును జీవాహారంతో మమ్మల్ని దర్శించండి. నీ దాసుని మీ శిల్వచాటున మరుగుపరుచుకొని నీ నోటి బూరగా వాడుకొని మీ తండ్రి మాకు ఆదరణకర్తవు నీవై ఉన్నావు. వందనాలు ప్రభువా. మమ్మల్ని ఆదరించు దేవుడవు నీవై ఉన్నావు నాయన. వందనాలు ప్రభువా. మమ్మల్ని ధైర్యపరచు దేవుడవు నీవై ఉన్నావు. వందనాలు ప్రభువా. మాకు జ్ఞానం ఇచ్చు దేవుడవు నీవై ఉన్నావు. వందనాలు తండ్రి. మాకు ఆరోగ్యమును, ఐశ్వర్యమును, ఆయుష్ను, ఆశీర్వాదమును ఇచ్చు దేవుడవు నీవై ఉన్నావు తండ్రి. వందనాలు. సర్వము నీలో ఉన్నది ప్రభువా. నీలోనే మా ఆనందము, నీలోనే మా ఆశ్రయము ప్రభువా తండ్రి. నీవే మా ఆశ్రయ దుర్గము తండ్రి. నీవే మా కొండ, మా కోట నాయనా తండ్రి. మేము నమ్ముకొని మా దేవుడవై ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొంచున్న రీతిని బట్టి వందనాలు ప్రభువా. నాయన కృపలో జ్ఞాపకం చేసుకునండి. ఎగ్జామ్స్ రాసిన ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి నాయన తండ్రి. ఎగ్జామ్స్ రాసిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. నిజంగా నీ తట్టు తిరిగి నీకు మొరపెట్టుచున్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభువా నీవు జ్ఞాపకం చేసుకున్నావు తండ్రి. నాయన అడుగుడి మీకు ఇవ్వబడును,
వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తెరవబడిన అంటున్నా. మీ వాక్యంను పట్టుకొని అడుగుచున్నాము. జయము మాదిగా నడిపించండి ప్రభువా. జయం మాకు అనుగ్రహించు దేవుడవై నందుకు అన్నారు ప్రభువా. తండ్రి జయం నాయన, నీ నామం ధరించిన బిడ్డలు ఎంతమంది నిన్ను ఆశ్రయించినారో ప్రభువా, వారికి అందరికీ జయం అనుగ్రహించి దేవుడవై నందుకు వందనాలు చెల్లిస్తూ నాయన తండ్రి, మా కాలగతులు మీ చేతుల్లో ఉన్నాయి. వందనాలు ప్రభువా తండ్రి. మా ప్రతి అడుగులో ప్రభువా తండ్రి మాకు ముందుగా మీరు నడుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ప్రభువా, వాక్యము విత్తబడుచుండగా మీ కార్యము జరిగించండి. మీరు ముందుగా నిలిచి ఉండండి ప్రభువా. సమస్తం మీ చేతికి అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. చేతులకు చెప్దాం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధుడు, నిత్య నివాసి, హృదయాంతరంగ సింహాసనాసీనుడైన దేవుడు తన ప్రజలను వాక్య రీతిగా దైవ సన్నిధి ఆరాధన రూపకంగా తన సేవకుల పక్షంగా సమీపిస్తున్న దేవుడు. అట్టి దేవుడు ఈ దినం పరిశుద్ధ దినం, ఆరాధన దినం. యాకోబు పత్రిక నుంచి మనం గమనిస్తే 2 విలువైన మాటలు ఇక్కడ చెప్పబడుతూ ఉన్నాయి. 7వ వచనంలోని మాటలు. ఈ మాటలు మనం గాన గమనిస్తే గాన మొదటి మాట లోబడుడి, రెండవ మాట అపవాదిని ఎదిరించుడి, మూడవ మాట ద్విమనస్కులారా. అంటే 2 మనస్సులు ఒకే మనసులో ఉంచుకున్న వారలారా. 2 మనస్తత్వాలు ఒకే మనసులో ఉన్న తత్వం ఇది. ఈ జీవితం అనుసరించాల్సిన యాకోబు పత్రిక నుంచి 4వ అధ్యాయం నుంచి మాట్లాడుతున్న ఈ మాటలు, దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు గమనిస్తే గాన ఈ విలువైన మాటలు ఏం చెయ్యాలి మనము అన్న పరిస్థితి, లేకుంటే దేవుడు మన పక్షంగా ఉండాలి, గొప్ప కార్యాలు చేయాలి అంటే ఏం చేయాలి, మనం ఏం చేయాలి అన్నది ఈ పరిస్థితుల్లో అన్న మాటకు, లేకుంటే దేవుడు మన పక్షంగా గొప్ప కార్యాలు చేయాలి అన్నది, ఈ రెండిటి విషయాల్లో యాకోబు పత్రిక ద్వారా యాకోబు మాట్లాడుతున్న మాటలలో ఈ 4వ అధ్యాయంలో మొదటి నుంచి సమస్యలు ఎలా వస్తాయి, సమస్యలను ఎలా ఎదుర్కోవాలి, ఒకవేళ దేవుడు అనుగ్రహించే ఆ శక్తిని ఏమిటి కొరకు వాడుతూ ఉన్నాము అన్న మాట, మనము అడిగి పొందుకుంటున్న ఆశీర్వాదాలు ఏమిటి కొరకు వాడుతూ ఉన్నాం. 3వ వచనంలో ఒక మాట తెలియచేస్తున్నాడు గ్రంథకర్త. మీరు అడిగినను, అంటే ఉపవాస దినాల్లో 40 రోజులు ఉపవాసం ఉంటాం. దేవునికి ఎంత సమీపంగా నడుస్తాము అంటే ఉపవాసంతో, ప్రార్థనతో, వాక్య ధ్యానంతో, భయభక్తులతో, మందిర ప్రవేశంతో, ఆరాధనతో దేవుణ్ణి చాలా సమీపంగా మనము నడుస్తున్నాం. ఈ సమయం విలువైన సమయం, కానీ ఇది దేవుని దృష్టిలో నిలుస్తున్న సమయం. గమనించాలి. ఉపవాసం ఉండేవి చేయాలి అని ఏం లేదు. ఉపవాసం ఎందుకు చేస్తున్నాము, ఉపవాసం చేయాల్సిన పరిస్థితి ఏంటి అంటే మనస్సును, అందుకని ఇక్కడ 2 మనస్తత్వాలు ఒకే మనసులో ఉండడాన్ని ద్విమనస్కులారా అన్నాడు. అంటే మనిషిలో 2 మనస్తత్వాలు ఉంటాయి. ఆ మనసులో అవి పోగొట్టడానికి, ఇప్పుడు మనకు శరీరతత్వం ఒకటి, ఆత్మతత్వం ఒకటి. మనసు, ఆత్మ అనుసరించే మనసు వేరే, శరీరం అనుసరించే మనసు వేరే. శరీరం ఏం చెప్తుంది ఆ మాట 3వ వచనంలోని, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై, లేకపోతే దురుద్దేశముతో అడుగుతూ. ఇక్కడ
ఉపవాస దినాల్లో దేవుణ్ణి సమీపించే ఈ జీవితం విలువైన జీవితం. అడుగుతున్నవి దేని కొరకు అడుగుతున్నారు? దేవుడు ఏమంటున్నాడు? అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, వెదకుడి మీకు దొరుకును అంటున్నాడు. అట్ ద సేమ్ టైం మనము గమనించాల్సిన ఒక విలువైన విషయం ఏంటి అంటే, మొదట మీరు నా నీతిని, నా రాజ్యమును మీరు వెదకుడి అంటున్నారు. ఈ 40 దినాల ఉపవాస దినంలో దేవుని శక్తిని వెతుకుతున్నాము. దేవుని ఒక బలమైన ఆశీర్వాదంలో మనము ముద్రింపబడాలి అని అడుగులు వేస్తున్నాం. అవి ఎందుకొరకు అన్న మాట ఒక 2 ప్రశ్నలు ఇక్కడ గ్రంథకర్త ప్రశ్నిస్తున్న ప్రశ్నలు ఇవి. మీరు అడిగినను భోగముల నిమిత్తమే, అంటే సుఖభోగములు, తిను తాగు పండుకో, బాగా నీ అంతటికి నువ్వు హాయిగా ఉండే జీవితం. రెండో జీవితం ఏంటిది అంటే దురుద్దేశంతో అడుగుదురు. అంటే ఇవి ఇక దేవునికి కానీ మనకి కానీ పనికిరానిదే దురుద్దేశం. ఎవరికి సమాజానికి అస్సలు పనికిరాదు. అటువంటి ఉద్దేశపూర్వకమైనటివి, అంటే ఈ విలువైన టైము స్పెండ్ చేస్తున్న దేవునితోని మనం పొందుకునేటివి. అందుకనే ఇక్కడ మనం గాన జాగ్రత్తగా గమనిస్తే 8వ వచనంలో ఒక మాట తెలియచేస్తున్నాడు. ఈ 7వ వచనము గాన మనము గ్రహించగలిగితే అక్కడ రాస్తున్న మాట ఏంటిది అంటే, పరిశుద్ధపరచుకొనుడి. మనస్సును పరిశుద్ధపరచుకోవాలి. ఇప్పుడు అంటే హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి. ఎలా పరిశుద్ధపరచుకోవాలి? అది బురదలో పడింది, బురద కడుక్కోవటానికి నీళ్లు పోసి దాన్ని కడుక్కునే విధానం కూడా పరిశుద్ధపరచుకోవడం అనుకుంటున్నాం. గమనించాలి. పరిశుద్ధపరచుకొనుడి. ఇక్కడ మనం గమనిస్తే కడుగుకొనుడి అంటున్నాడు. ఏ విధంగా మనల్ని మనము అంటే శుభ్రం చేసుకొనుడి అంటున్నాడు. శుభ్రం చేసుకొనడే అంటే ఎలా? నీళ్లు పోసి కడుక్కుంటాం, బట్టతో తుడిచి మనం శుభ్రం చేసుకుంటాం. 2 విధాలు. నీళ్లు వాడకుండా కూడా శుభ్రం చేసుకోవచ్చు. చాలా మటుకు మనము అక్కడక్కడ మనము రెస్టారెంట్లలో చూస్తే వాళ్ళు మీకు వాటర్ ప్రొవైడ్ చేయరు, టిష్యూ పేపర్స్ ప్రొవైడ్ చేస్తారు. బాగా టిష్యూ పేపర్లో 2-3 తీసుకొని తుడుచుకునేస్తాం, శుభ్రం చేసుకుంటాం. కానీ అట్లని వాటర్తో కడిగినంత నీట్గా ఆ చేతులకు టిష్యూ పేపర్తో తుడుచుకున్నది పోదు. మళ్ళీ తిరిగి వాటర్ ఫెసిలిటీ ఎక్కడ ఉంటుందో అక్కడ పోయి మళ్ళీ కడుక్కుంటాం. ఇక్కడ ఈ 2 మాటలు మనం ఎందుకు చూస్తున్నాము అంటే, కడగబడటము, శుభ్రం చేసుకోవటము, పరిశుద్ధపరచుకొనుడి అన్నాడు. నువ్వు శరీరాన్ని అయితే ఆ విధంగా చేయగలుగుతావు, మరి మనస్సును ఎలా పరిశుద్ధపరచుకుంటావు, ఎలా కడుక్కుంటావు, ఎలా శుభ్రం చేసుకుంటావు? మనస్సులో ఉన్న మొట్టమొదటిది ఒకే ఆలోచనకు రావాలి. నువ్వు ఆ ఒకే ఆలోచన ఏంటి అంటే, ఆలోచన 2 పనులని చెప్తుంది. ఒకటి, నీ మనస్సును దేవునికి లోబర్చాలి. ఉపవాసం ఎందుకు ఉండాలి? ఉపవాసం ఉండకుండా కూడా నువ్వు లోపరచగలిగితే నీ మనస్సును, దేవునికి ఎంతో మహిమ.
రెండవది ఏంటి అంటే ఉపవాసం ఉండి కూడా లోబర్చలేకపోతే ఎంత భయంకరం మనస్సును. దాంట్లో రెండవ కోణం ఏంటి అంటే కడగబట్టంలో అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఇక్కడ గమనించాలి, అపవాదిని ఎదురించుడి అన్నప్పుడు నువ్వు పోయి ఎదిరించటం కాదు. చాలా మటుకు అపవాదిని ఎదిరించాలనుకొని మనము చాలా ప్రయత్నం చేస్తాం. ఎప్పుడు ఎదిరించమంటున్నాడు? నీ యొద్దకు వస్తుంది అపవాది, ఎక్కడికి వదిలిపెట్టదు. గమనించాలి. ఎందుకు అంటే శరీరము ఆత్మనే వేధించేది. ఎందుకు? మంచితనాన్ని చెడ్డతనం అనేది వేధిస్తుంది. ఈ అపవాది అన్న మాట మనం గమనిస్తే చెడుకు, దుర్మార్గతకు, పాపానికి సంకేతం ఇది. అది నీ మనసులో ద్విమనస్కులార అన్న స్వభావంలో రెండవ స్థానంలో ఉందా? ఉంటే నువ్వు ఎదిరించాలి. అది నీ మనసులోకి వస్తున్నప్పుడు నీ మనసులో ఉన్న ఆత్మ సంబంధమైన ఆ మనసు ఏం చేయాలి? ఎదిరించాలి. అపవాదిని ఎదిరించుడు, అప్పుడు వాడు నీ యొద్ద నుండి పారిపోవును. ఇది ఆత్మ సంబంధమైన ఆత్మ రూపకతను మనం గ్రహించాలి. ఆత్మ విషయంలో మేల్కొల్పబడటం, అందుకనే లోబడుడి అన్న మాట చెప్పబడుతుంది. అపవాది క్రియలను ముళ్ళును ముళ్ళుతో తీయాలి, వజ్రాన్ని వజ్రంతో కట్ చేయాలి. అపవాది సంబంధమైన ఆ అంశంలో గుండా మనిషిని ఎదుర్కొంటున్నాడు. అపవాది లోపలి రావటానికి ఛాన్స్ ఇవ్వకూడదు అన్నది మనసుకు ఉండాలి. ఆ మనసులో అపవాద సంబంధమైన మనస్తత్వం ఉంటే అపవాది ఈజీగా ఎంటర్ అవుతుంది. ఇప్పుడు జరుగుతున్న నష్టము ఇదే. సంపూర్ణమైన విశ్వాసము అపవాదికి చోటు లోపల ఇయ్యదు మనసుకు. ఆ ద్విమనస్కులు ఏంటిది అంటే అపవాద సంబంధమైన మనసు హృదయంలో ఏమైనా ఉందా, దాగుందా, దాన్ని దినం తుడుపుకోవాలి. ఎందుకంటే నువ్వు అపవాదిని ఎదిరించినప్పుడు, గద్దించినప్పుడు వాడు మీ వద్ద నుంచి పారిపోవటానికి, పారగొట్టడానికి ఆత్మ సంబంధమైన ఆ నడిపింపు చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే ఇక్కడ మనం గమనిస్తే ఎంతగా ఉండాలి నీకు ఆ ఆత్మ సంబంధమైనది అంటే 5వ వచనంలో ఒక మాట చెప్పబడుతుంది. ఆత్మ మత్సరపడినంతగా అన్నాడు. అక్కడ దేవుడు మనలో నివసింపజేసిన ఆత్మ అనేది ఉంది. కాబట్టి ఆ ఆత్మ సంబంధమైనది దేవునికి లోపడేది మాత్రమే మన హృదయాల్లో ఎదగాలి. అది మాత్రమే దేవుని కొరకు లోకంలో మనల్ని తన కుమారులు, కుమార్తెలుగా తీర్చిదిద్దాలి. మనం గాన ఈ వచనాలు మనం గాని గమనిస్తే, అందుకనే అక్కడ రాస్తున్నాడు, ఏ ఆత్మ సంబంధమైన మనస్సు ఇక్కడ ఉండాల, ద్విమనస్కులారా అంటున్నాడు. కనుక ఏక మనస్సు ఏంటిది? ఆత్మ సంబంధమైన మనసే ఉండాలి. కొంతసేపు లోకంలో ఉంటే లోకం తీరు, మందిరంలో ఉంటే మందిరం తీరు, అంటే ఆత్మ సంబంధమైన తీరు. ఆత్మ సంబంధమైన రీతిగా ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైన రీతిగా, లోక సంబంధంగా ఉన్నప్పుడు లోక సంబంధంగా రీతిగా ఉండటం. కానీ దేవుడు అది ఇష్టపడడంలా. అందుకని ఏమంటున్నాడంటే, ఆ 2 మనస్సులు గాన హృదయంలో ఉన్నాయంటే మనం
ఉపవాసం ఉన్నా, ప్రార్థన చేసిన, దేవుని పరిశుద్ధ గ్రంథం పట్టుకొని మనం జీవిస్తూ ఉన్న పాపులారా అంటున్నాడు. 8వ వచనంలోని మాట ఇది. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకొనుడి. దివి మనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. ఈ విషయాలు మనం గాన గమనిస్తే గాన మనస్సు అన్నది దేవుని పరిశుద్ధతలో వర్ధిల్లాలి. అది హృదయానుసారముగా, అంటే మనపూర్వకంగా. అది వర్ధిల్లుతుందా లేదా అన్నది కూడా 9వ వచనంలో చెప్పబడుతుంది. ఎందుకంటే పోరాటం, యుద్ధం. ఈ మొదటి వచనంలో మనము గమనిస్తే గాన మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే గదా. అంటే ఇది గమనించాలి. ఇక్కడ మనము ఇన్నర్ ద్విమనస్కులారా అన్న మాట గురించి చెప్పబడుతున్న మాట. కానీ ఇక్కడ గమనించాలి, శరీరానికి ఏర్పడుతున్న సమస్యలు కూడా ఈ సుఖభోగంల వల్లనే, ఆత్మకే కాదు శరీరానికి కూడా ఏర్పడుతుంది. కానీ అది అలా ఉంచి అసలు మనము ఆత్మ సంబంధమైన నడిపింపులో ఉన్నామా, శరీర సంబంధమైన నడిపింపులో ఉన్నామా అన్న విషయాన్ని క్లియర్ కట్గా తెలుసుకోవాలి అనుకుంటే, ఇక్కడ రాస్తున్న మాట గ్రంథకర్త వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, అక్కడ రాస్తున్న మాట, మీ నవ్వును దుఃఖమునకును మీ ఆనందమును చింతకును మార్చుకొనుడి. 10వ వచనంలో కూడా దేవుడు చెప్తున్న మాటలు, ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. ఇక్కడ మనం గమనిస్తే ఈ 2 వచనాలలోని విషయాలు, మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు ఏర్పడుతున్న ఆ పరిస్థితులను బట్టి దుఃఖము, ఏడుపు, మనలో ఒక మనోవిచారం, వ్యాకుల పడటం అన్నది గమనిస్తే గన ఈ 4-5 రోజులలో క్రైస్తవ విశ్వాసుల యొక్క మనస్సు అన్నది ఎంత వ్యాకుల పడ్డది అన్నది, ఆ వ్యాకుల పడటం అంటే ఏందో అది అక్కడ తెలియచేస్తున్న మాటకు అర్థం మనము అనుభవించిన రీతి ఈ 4-5 రోజులు. ప్రియమైన దైవజనుల, దేవుని మహాకృప వారంలో దేవుని కొరకు నువ్వు అపవాదిని ఎదిరించుడి, అప్పుడు మీ వద్ద నుండి పారిపో. ప్రభు దృష్టికి నువ్వు ముందు వాడిని ఎదిరించాలి అంటే నిన్ను నువ్వు తగ్గించుకున్న అనుభవం, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. అంటే దేవుని ఇక్కడ మనల్ని మనం తగ్గించుకోవాలి. దేవుడు మనల్ని హెచ్చించిన కొద్దీ మనం దేవుణ్ణి మహిమపరుస్తూ పోవాలి. దేవుణ్ణి ఎలా మహిమపరచగలం? ఇక్కడ గమనిస్తే ఈ 4 మాటలు, వ్యాకులత, దుఃఖము, ఏడుపు, చింత, భయంకరమైన మాటలు. వాటికి కారణాలు, ఒక 2 కారణాలు మనం గాన గమనిస్తే, నవ్వు, ఆనందం, ఈ 2 కారణం అవుతుంది. కారణమని ఎట్లా అంటాం? నవ్వకూడదా? విశ్వాసులు ఆనందపడకూడదా అనొచ్చు. కానీ గమనించాలి ప్రియమైన దైవజనమ, ఈ దినం నవ్వొద్దనడంలా ప్రభువు నందు ఆనందించుడి. మరలా చెప్తున్నాను, ఆనందించుడి. దేవుని ఆనందం లోక ఆనందము కాదు. దేవుని యొక్క నవ్వు లోకం యొక్క నవ్వు కాదు.
మనం ఏం చేస్తున్నామంటే నవ్వాలి అనుకున్నప్పుడు లోకం ఎలా నవ్వుతుందో అలా నవ్వుతున్నాం. మనం ఆనందపడాలి అనుకున్నప్పుడు లోకం ఎలా ఆనందపడుతుందో వాటిని చూసి ఆనందపడుతున్నాం. అలా ఉంటేనే ఆనందం, అలానే ఉంటేనే నవ్వు అన్నది అనుకుంటున్నాం. కానీ అది భయంకరమైన పొరపాటు. అందుకని అక్కడ రాస్తున్నాడు గ్రంథకర్త, క్రీస్తు అడుగులలో గొప్ప విజయం గ్రంథకర్త యొక్క అనుభవం. మనం కానీ గమనిస్తే అక్కడ అందుకే చెప్తున్నాడు, నవ్వు దుఃఖంగాను ఆనందము చింతకును మార్చుకొనుడి. అందుకనే ఇక్కడ ఇంకొక మాట చూసుకొని ముగిద్దాం. ఇక్కడ మాటలు ఏ విధంగా ఉండాలి అనేది కూడా తెలియచేస్తున్నాడు. ధర్మశాస్త్రమునకు లోబడి ఉండాలి. అవి మనల్ని మనము తీర్పు తీర్చుకునే రీతిగా ఉండకూడదు. ఒకవేళ అవి దేవుని తీర్పులో అవి నిర్దోషమైనవిగా ఉండగలవా, ఉండగలిగినట్లు మాట్లాడగలమా, తీర్పరి అసలు ఎవరు అన్న జ్ఞానము మనకు కూడా ఉండాలి. చాలా మటుకు మనము యోబు పత్రికలో చెప్పాడు, నా మనసు ఎంత మాట్లాడాలనుకుంటుంది, నేను మాట్లాడలేక ఉండలేనని కూడా యోబు అంటున్నాడు. కానీ ఇక్కడ గమనించాలి. ఆ వచనాన్ని చదువుదాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలోని మాట, సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాటలాడకుడి. తన సహోదరునికి విరోధంగా మాటలాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాటలాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడల్లా ధర్మశాస్త్రమును నెరవేర్చు వాడవు కాక న్యాయము విధించు వాడవైతివి. ఇక్కడ గమనించాలి, ఇది చాలా లోతైన ఆత్మ సత్యం. ప్రియమైన దైవజనం, దేవుడు యాకోబు భక్తుని ద్వారా మాట్లాడుతున్న మాట ఇది. అసలు మాటలు అన్నది నువ్వు దేవునితో మాట్లాడు, మనుషులతో కాదు. మాట్లాడాలి అనుకుంటే దేవుని వాక్యము తప్ప ఇంకొక మాట, అంటే ధర్మశాస్త్రము యొక్క తీర్పులోనికి వచ్చేది ఇక్కడ బాగా క్లియర్గా ఉంది. మళ్ళొకసారి మనం గాన గమనిస్తే, నువ్వు సహోదరునికి విరోధంగా మాట్లాడిన, తీర్పు తీర్చిన, ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. అంటే ఇక్కడ ఇది వ్యక్తిగతమైంది, సమాజపరమైంది, లోకపరమైంది. మనం లోకంతో మనము ఇప్పుడు బోధించటం లేదు, సమాజపరంగా బోధిస్తున్నాం, వ్యక్తిగతంగా బోధించుకుంటున్నాం. కనుక ఈ రెండు ప్రాముఖ్యమైనవి. కాబట్టి ఒకరికి ఒకటి విరోధంగా మాట్లాడడం ఫస్ట్ క్లోజ్ చేయాలి. రెండవది తీర్పు తీర్చటం. ఇక్కడ ఈ రెండు విరోధము అన్నది దేవునికి ఇష్టం లేదు. తీర్పు తీర్చడము ఇంకా భయంకరమైంది. ఏంటిది అంటే, తీర్పు తీర్చడం ఏంటంటే అసలు పగ తీర్చుకుంటా నా వంతు అన్నాడు దేవుడు. అన్నాడు ఆ మంట. మనుషులు ఒకరికొకడు పగ తీర్చుకొనకుడి అన్నాడు కూడా. ఇక్కడ మనం గమనించాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన, ఉపవాస దినాల్లోని ప్రార్థన చాలా బహుబలమైన ప్రార్థన ఇది. ప్రభువా అంటే కన్నీళ్లు దాటిపోని దేవుడు.
దుఃఖమును దాటిపోని దేవుడు. ఇక్కడ 4 విషయాలు. వ్యాకులతను దాటిపోని దేవుడు, చింతను దాటిపోని దేవుడు. దేవుడు గొప్ప దేవుడు, యెహోవా ఉన్నతమైన దేవుడు. ఇది నా ధర్మశాస్త్రము అంటున్నాడు. అందుకనే ధర్మశాస్త్రమును నెరవేర్చు వాడవు కాక అన్నాడు. నీవు పరిశుద్ధ గ్రంథమును నెరవేర్చాలి అని దేవుడిని చేతిలో పెట్టాడు. అదే ఒకే మనసుతో నువ్వు తీసుకో. అందుకనే అక్కడ లోబడుడి అంటున్నాడు, దివ్యమనస్కులారా అంటున్నాడు. 3వ మాట పరిశుద్ధపరచుకొనుడి అన్న మాటను మనం చూసాం. వాక్యం ముగిస్తుండగా గమనిద్దాం. దేవుని మహాసన్నిధి దినం మనల్ని పరిపూర్ణులుగా ఆత్మ సంబంధమైన ఒక విజయంలో, ఆశీర్వాదంలో, తరతరంలో యెహోవా యందు భయభక్తులు గల వాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. దేవుని యొక్క మహాకృప. దేవుడు అదే చెప్తూ ఉన్నాడు. ఉపవాస దినాల్లో ఉపవాసము, ప్రభువైన యేసుక్రీస్తు వారు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఎప్పుడున్నాడు అన్నది ఎవరు పట్టించుకోవటంలా. పరిచర్యను నెరవేర్చడానికి ఉపవాసం ఉన్నాడు. పరిచర్య 3.5 సంవత్సరం నెరవేర్చాడు. 3.5 సంవత్సరం తరువాత సిలువపై ప్రాణం పెట్టాడు. మనందరి కొరకు ప్రాణం పెట్టాడు. గెత్సెమనే ప్రార్థన చాలా విలువైనది. మన ఆధ్యాత్మిక జీవితంలో బలమైన ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే ఒకడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు. చాలా మంచి మాట, 12వ వచనంలోని మాట ఇది. అంటే దేవుడు వచన భాగం యొక్క అర్థం ఏంటి అంటే, దేవుడు చూసుకుంటాడు. దేవుడు శక్తిమంతుడు. దేవుని ఆత్మ నడిపింపులో మనము ఆయన కొరకు నీతిగా, న్యాయంగా, పరిశుద్ధతగా దేవుని కొరకు దేవుడు స్థాపించిన ఒక ఆధ్యాత్మిక మనస్సుగా భూమి మీద వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలా దేవుని వైపు తిరగటానికి నాకు సహాయం చేయ ప్రభువా. అలా నేను లోబడి ఉండటానికి నాకు సహాయం చేయ ప్రభువా. అలా నేను అపవాదిని ఎదిరించుటకు నాకు సహాయం చేయ ప్రభువా. అపవాది పారిపోవుటకు నాకు సహాయం చేయ ప్రభువా. గద్దించుటకు సహాయం చేయ ప్రభువా. అపవాదిని గద్దించుటకు నాకు సహాయం చేయ. ఇక్కడ మనం గమనించాలి, ఈ మొదటి వచనం నుంచి 4వ వచనం వరకు కలిగిన ఈ వచన భాగాలలోని సారాంశం ఏంటిదంటే, దేవుడు ఆశీర్వదించిన ఆశీర్వాదకరమైన నడిపింపు లోకంతో, మనము లోక స్నేహంతో దేవునికి విరోధులమైతూ ఉన్నాం. దేవుడు ఆశీర్వదించిన ఆశీర్వాదంలో లోక భోగములు, ఆనందము, నవ్వు, వీటి గురించి కాదు. గమనించాలి, దేవుడు ఆశీర్వదించినవి దేవునివి దేవునికి, కైసరివి కైసరికి అన్నాడు దేవుడు. గమనించాలి, దేవుని విషయంలో ఆత్మ సంబంధమైనటివి లోకంలో అసలు పందుల ముందు ముత్యాలు వెయ్యకుడి. దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దైవజనమ్మ, దినం ఏక మనసు, పరిశుద్ధపరచబడి దేవునికి లోబడి అపవాదిని ఎదిరించగలిగిన గొప్ప కృప నాకు ఈ ప్రభువా అన్న బిడ్డలు తల్లోంచి కళ్ళు మూసుకుందాం. ముగింపు ప్రార్థన, దైవాశీర్వాదము, ప్రభు నేర్పిన ప్రార్థన, సెలవు కీర్తనతో పరిశుద్ధ దినం దైవారాధన ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తి మిక్కిలి దయా ప్రేమ, గొప్ప కనికరంగా నీ కృతజ్ఞతలు, స్తోత్రాలు.
నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీకు అంగీకారకృతమగును గాక. ఉపవాస దినములలో ఈ పరిశుద్ధ దినము ప్రభువా, పరిశుద్ధుడైన దేవుడవు పరిశుద్ధపరచుకొనమని సెలవిచ్చిన నాయన, లోబడమని సెలవిచ్చిన మాటలను నాయన, అపవాదిని ఎదురించుడి అన్న మాటలను నాయన సమస్తము నాయన గ్రహించి మేలైనది నాయన నెరవేర్చడానికి నీ కృపను అనుగ్రహించండి. మేలు చేయనెరుగుండి మేలు చేయకపోతే కూడా అది పాపం అని తెలియచేశారు. నాయనా, మీకు మహిమ కలుగును గాక. మీ చిత్తం నెరవేర్చే కుమారులుగా నాయనా ఏక మనస్సు కలిగి ద్విమనస్కులారా అన్నారు ప్రభువా. హృదయంలో ఆత్మను నెరవేర్చే, శరీర భోగములను నెరవేర్చే 2 రకములైన మనస్సులు కలిగి లోకంలో నివసిస్తూ దేవుని కుమారులు కుమార్తెలు అనుకుంటున్న భ్రమలో ఉంటున్న మనస్తత్వాన్ని మీరు ఈ దినము గద్దించారు ప్రభువా. మీకు కృతజ్ఞతలు నాయనా. మనస్సు దేవునిది కలిగి ఏక మనస్సు, ఏక దేవుడైన మహాదేవుడు యెహోవా ఉన్నతమైన దేవుణ్ణి మహిమపరచడానికి నాయన, మీ ప్రియ కుమారుని యొక్క శరీర రక్తముల ప్రోక్షణలో నాయన, మహాశుక్రవారం మహాబలి నాయన, మీ ప్రియ కుమారుని యొక్క శిలువ మరణం ప్రభువా, ఆ రక్తంలో కడగబడిన ప్రతి విశ్వాసి నాయన పరిశుద్ధపరచుకొనుడి అన్న మనసులు, ఆ మనసులు క్రీస్తు రక్తంలో కడగబడినవి నాయన, బలపరచబడటానికి, అపవాదిని గద్దించటానికి నాయన, ఆ యొక్క నాయన శక్తి చేత నింపండి. దుఃఖపడుతున్న మనస్సులను, చింతపడుతున్న, వ్యాకుల పడుతున్న, కన్నీళ్లు కారుస్తున్న, రోధిస్తున్న బిడల పక్షంగా మీరు నిలవండి ప్రభువా. ప్రార్థన దాటిపోని దేవుడు ఆయన, కన్నీళ్లు కారుస్తున్న బిడలు, మోకాళ్ళు లేచి నీ నామమును మహిమపరుస్తున్న బిడలు మీరు జ్ఞాపకం చేసుకోనండి. సమస్తం చూస్తున్న దేవుడు, జవాబు మీరు ఇవ్వండి ప్రభువా. మనుషులు ఇచ్చే జవాబు చాలా చులకనది నాయన, ఎన్నికలు లేనిది. మా దేవుడవైన యెహోవా ఉన్నతమైన దేవుడు, నువ్వు జవాబిస్తే గొప్ప కార్యాలను నాయన, నీ నోటి మాట ద్వారా సృష్టింపబడిన నాయన సృష్టి నాయన, నువ్వు జవాబిస్తే చాలా జాగ్రత్తగా ఉంటారు ప్రభువా. ప్రార్థన చేస్తున్నాం మీ సన్నిధి, మీ జవాబుకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను మీ జవాబు ప్రభువా ఎదుర్కొనును గాక. ప్రార్థన చేస్తున్నాం మీ సన్నిధి నాయన, నీ బిడ్డలను ఏలును గాక నాయన, దర్శించును గాక. కన్నీళ్లు తుడిచి నాయన ఆదరించి ఓదార్చున్నదై ఉండును గాక. నీ సన్నిధి ప్రభువా, నీ బిడలను దర్శించండి. దుఃఖపడుతున్న బిడలను నాయన, రోధిస్తున్న బిడలను, కన్నీళ్లు కారుస్తున్న బిడలను, మాకు దిక్కు ఎవరు అంటున్న బిడలను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. ప్రార్థన దాటిపోని దేవుడు, ఉపవాస దినాలు యేసు రక్తం ప్రోక్షిస్తున్నాం. దహించి అగ్ని ఆత్మ వాక్కు విడుదల చేస్తున్నాం. నేనే నీ దేవుడను అనువాడను ఉన్నవాడను, రోషం కలిగిన దేవుడనని సెలవిచ్చిన దేవుడు ప్రభువా. మీకు కృతజ్ఞతలు. నేను తప్ప నీకు వేరే ఏది ఉండటానికి వీలు లేదని సెలవిచ్చారు ఆయన. ఏక దేవుడు, గొప్ప దేవుడు, మహాదేవుడు, తండ్రి యెహోవా ఉన్నతమైన దేవునికి కృతజ్ఞతలు, స్తోత్రాలు. నీ సన్నిధి నా అరచేతిలో నేను నిన్ను చెక్కుకొని ఉన్నానని సెలవిచ్చారు ప్రభువా. స్తుతించి ఆరాధించి మహిమపరిచినప్పుడు ఉపవాస దినాల్లో గొప్ప ఆత్మశక్తి చేత నిబిడలను నింపండి నేను, ముట్టండి నిబిడలను, తాకండి, స్వస్థపరచండి, దీవించి ఆశీర్వదించండి ఆయన. గద్దించినట్టు, ఎదిరించినట్టు ప్రభువా, అపవాదిని ఎదిరించినట్లు నీ సహాయం దయచేయండి ప్రభువా. నీ అటువంటి శక్తిమంతులను తీర్చిదిద్దండి. అపవాది పారిపోవునంతగా గద్దించగలిగిన శక్తిని నాయన, అపవాది పారిపోవునంతగా అపవాదిని ఎదిరించగలిగిన శక్తి చేత, ఆత్మ చేత, వాక్కు చేత నింపండి. సమకూడి మేలు జరిగించండి. యేసు రక్తం ప్రోక్షిస్తున్నాం. దహించి అగ్ని ఆత్మ వాక్కు విడుదల చేస్తున్నాం. మీ బిడల్లో జ్ఞానము, ఆత్మ నడిపింపు, వినయవిధేయతలు, భయభక్తులు, యెహోవాను గుర్చిన జ్ఞానం నేను మెండు దయచేయండి. నేను పరీక్షలు రాస్తున్న బిడలు దీవించండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడలు దీవించండి. వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడలు దీవించండి. నేను ఉపవాసం ఉంటున్న బిడలు దీవించండి. నేను అస్వస్థ అనారోగ్యంతో ఉంటున్న బిడలను ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. నేను మమ్మల్ని క్షమించు అంటున్న బిడలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. మీ రక్షణలో, క్రీస్తు రక్తంలో కడగబడిన అనుభవంలో
పరిపూర్ణులు సంపూర్ణులుగా నాయన నిన్ను వెంబడించే బిడ్డలుగా మీరు జ్ఞాపకం చేసుకునండి. క్రీస్తును వెంబడించగలిగిన ఏక మనసు హృదయాల్లో ముద్రించండి. శరీరం కొరకు, భోగంల కొరకు నాయన వారు ప్రయాసపడి పాకులాడుతున్న శరీర తత్వాన్ని తీసివేయండి. నాయన ఆత్మ సంబంధమైన నడిపింపులో ముద్రించండి. ఈ సన్నిధి మాతో కూడా ఉంచినందుకు కృతజ్ఞతలు. నా నోటి మాటలు అందరి హృదయ ధ్యానము మీకు అంగీకారకృతం మగును గాక. హృదయాల్లో నాయన నెమ్మది, సమాధానం, సంతోషం మరలా చెప్తున్నాను, ఆనందించడానికి సెలవిచ్చిన మాటలు నాయన మీరు మా దేవుడవు కనుక నీ అందే మా ఆనందం. ప్రభువా మీరు రోషం కలిగిన దేవునిగా నాయన మిమ్మల్ని మీరు ఉపవాస దినాలు కనపరుచుకోనండి, మహిమ పొందండి. ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధి మాతో కూడా ఉంచినందుకు కృతజ్ఞతలు. నాయన ప్రార్థన చేస్తున్నాం. నాయన మీ కృప, కాపుదల, క్షేమం నాయన నిబిడలకు అనుగ్రహించండి. దుష్టుని క్రియలు లయపరచండి. యేసు రక్తం ప్రోక్షిస్తున్నాం. దహించి అగ్ని ఆత్మ వాక్కు విడుదల చేస్తున్నాం. ప్రభువా బిడలను మీరు సంరక్షించి సేవ సంఖ్యలో వచ్చి విజయాలుగా ఆశీర్వదించి సమకూడు మేలు జరిగించండి. నేను అస్వస్థ అనారోగ్యంతో ఉన్న బిడలు యేసు రక్తం ప్రోక్షిస్తున్నాం. ముట్టి తాకి స్వస్థపరచండి. సమకూడు మేలు జరిగించండి. మీరే దిక్కంటున్న బిడలు నేనే నీ దేవుడని అనువాడనున్నవాడని సెలవిచ్చిన వాగ్దానం జ్ఞాపకం చేసుకుంటాను. కృపనియాడు నేను నీ సన్నిధి తోడుగొంచండి. తిరిగి ఇలాగూ సమీపించి నిన్ను మహిమపరచు పర్యంతం సంరక్షించి సేవ సంఖ్యలో చేర్చు విజయాలుగా ఆశీర్వదించు. సమకూడి మేలు జరిగించు. యేసు రక్తం ప్రోక్షిస్తున్నాం. దహించి అగ్ని ఆత్మ వాక్కు విడుదల చేస్తున్నాం. సమకూడి మేలు జరిగించండి. విజయం నీ బిడ్డల పక్షంగా నిలబెట్టండి. మా దేవునికి మహామహిమ కలుగును గాక. ఉన్నతమైన దేవుని నేను ఆరాధిస్తూ ఉపవాసంతో సమీపిస్తున్న బిడ్డలు ప్రత్యేకంగా దీవించండి. ఉపవాసంలో నీ నామం బట్టి నీ మహిమ కొరకు ప్రార్థన చేసిన ప్రార్థనలు మీరు ఆలకించండి. గొప్ప కార్యాలు చేయండి. ప్రార్థన చేస్తున్నాను. నిన్ను మహిమపరుస్తున్న బిడ్డల ప్రార్థన నిన్ను ఇంకా అత్యధికంగా నీ రాజ్యమును నీతిని విస్తరింపచేయను గాక. నీ నామమును మహిమను రోషమును విస్తరింపచేయను గాక. ఏవో ఉన్నతమైన దేవుని నామం అత్యధికంగా మహిమ పొందను గాక. తండ్రిని కృతజ్ఞతలు, స్తోత్రాలు. తిరిగి నామము సన్నిధి ఇలాగ సమీపించి మహిమపరచు పర్యంతం సంరక్షించి సేవ సంఖ్యలో తెచ్చు విజయాలుగా ఆశీర్వదించమని, సమకూడు మేలు జరిగించమని, చేసిన మేళ్ళన్ని బట్టి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. చేతులు ఎత్తి చెప్దాం. ఆమేన్. దైవాశీర్వాదం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సకల ఆశీర్వాదం, ఐశ్వర్యం, సన్నిధి, సాహసం, తోడు, నీడ, కాపుదల ఉన్నతమైన దేవుని ఆశీర్వాదం సదాకాలం వాక్యం విని గ్రహించి నెరవేర్చి దేవుణ్ణి మహిమపరచు ప్రతి బిడ్డకు యెహోవా ఉన్నతమైన దేవుణ్ణి సమీపించు ఆ ఏక మనస్సును యెహోవా ఉన్నతమైన దేవుని ఆశీర్వాదం సదాకాలం తోడైనను గాక. ఆమేన్. చేతులు ఎత్తి చెప్దాం. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకు వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. నేడు మాకు కావాల్సిన దినాహారం మా దయచేసి, మరణస్తులను మేము క్షమించిన ప్రకారం మరణం క్షమించు, శోధనలో తగ్గించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవు ఉన్నావు తండ్రి. ఆమేన్. చేతులు చెప్దాం. ఆమేన్. సెలవు కీర్తనతో దైవ సన్నిధి ఆరాధన ముగించుకుందాం. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. మీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనాలు, శుభాలు. తిరిగి ఇలాగూ దేవుని సమీపించి మహిమపరచు పర్యంతం దైవ సన్నిధి
దేవుని యొక్క శక్తి మిమ్మల్ని ఏలును గాక. దేవుని ఆత్మ నడిపింపు సమకూడి మేలు జరిగించును గాక. క్షేమము ఆశీర్వాదము దేవుని యొక్క సన్నిధి సదాకాలం తోడైనను గాక. ఆమెన్. చేతిలో చెప్దాం. ఆమెన్. రెవరెండ్ డాక్టర్ విక్టర్ పాల్ సేవా పక్షంగాను, అంశదాయ లైవ్ పక్షంగాను మీకందరికీ శుభాభివందనాలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.